హాయ్, అందరికీ నమస్కారం అండి. నేను ఒక హై స్కూల్ టీచరు. నా పేరు పొజ్జా మల్లికార్జునరావు. ఈ ఛానల్ని మా వైఫే ప్రారంభించిందండి. ఈరోజు మీకు తల్లిదండ్రులకి ముఖ్యంగా కొన్ని సూచనలు చేయాలనుకున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఈ సెల్ ఫోన్ వాడకం వల్ల ఎంత నష్టానికి, ఎంత మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారో, వాళ్ళ చదువు మీద ఎందుకు శ్రద్ధ వహించట్లేదో కారణాలు కొన్ని చెప్తాను. దాన్ని మీరు ఈ కారణాలు విని శ్రద్ధగా నేను చెప్పిన సూచనలు పాటిస్తే మీ పిల్లలు చక్కగా చదువు మీద ధ్యాస పెట్టి వేరే విషయాల మీద, సెల్ ఫోన్ల మీద ధ్యాస తగ్గించుకుంటారు. కాబట్టి అప్పుడే వాళ్ళ చదువు మీద ఏకాగ్రత పెరిగి వాళ్ళకు మంచి మార్కులు రావడానికి కూడా అవకాశం ఉన్నది. ఎందుకంటే పూర్వకాలంలో ఎలాంటి సెల్ ఫోన్లు కానీ టీవీలు కానీ లేవు. పెద్దలు చెప్పినట్టు చక్కగా పిల్లలు విని పాఠం మీద శ్రద్ధ పెట్టేవాళ్ళు. అందుకని వాళ్ళు పద్యం అప్పచెప్పాలన్నా, ఒక పారాగ్రాఫ్ అప్పచెప్పాలన్నా ఈజీగా తేలిగ్గా చదివి అరగంటలో అప్పచెప్పి చూడకుండా రాసేవాడు. కానీ ఈ రోజుల్లో పిల్లలు ఒక్క లైన్ చదవమంటే అల్లాడిపోయి ఆ ఒక్క లైన్ చదవడం కోసం ఉపాధ్యాయుడు ఏదించి, ఉపాధ్యాయుడు గుందుపోయాడు అరిసి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఒక్క లైన్ కూడా చూడకుండా రాయలేకపోతున్నారు, చదవలేకపోతున్నారు, కంఠస్థం చేయలేకపోతున్నారు. చూశాక ఎంత తేడా ఉందో. పిల్లల్ని మనం పెంచే విధానంలోనే మనలోనే కొద్ది తప్పు ఉంది. చిన్నప్పటి నుంచి పిల్లలకి సెల్ ఫోన్లు ఇవ్వడం ఎంత తప్పో మీకు తెలుసా? చాలామందికి ఈ విషయం తెలియదు. తప్పు చేసి పిల్లలకి చివరికి అన్నం తినపోయినా కూడా బాబు సెల్ ఫోన్ ఇస్తారే, దాని గేమ్స్ ఆడుకోవచ్చు, అన్నం తినరా అని చెప్పి అంటున్నారు. కానీ చందమామ రావే, జాబిలి రావే అని పాడపడుతూ గోరుబుద్ధి తీపిచ్చే రోజులు ఈ రోజుల్లో మనం ఎక్కడైనా మనుషులు చూసామా? చూడట్లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళు కూడా అంత టైం లేకపోవడం వల్ల వాళ్ళని ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారు, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేసుకున్నారు. కానీ పిల్లలు ఏం చూస్తున్నారా, ఎక్కువగా ఏం చదువుతున్నారా, సెల్ ఫోన్ ఎందుకు చదువుతున్నారు, మనం సెల్ ఫోన్ కొట్టడం ఎందుకు, కొని పిల్లలకి ఇవ్వడం తప్పు అనే సంగతి ఎంతమంది తెలుసు? చాలామంది తెలియదు. అందుకని మన పిల్లల జీవితాన్ని మనమే నాశనం చేస్తున్నాం. ముఖ్యంగా పెద్దవాళ్ళు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, పిల్లలు చదువు మీద ధ్యాస పెడుతున్నారా, సెల్ ఫోన్ మీద ధ్యాస పెడుతున్నారా? సెల్ ఫోన్ దూరంగా ఉంచండి. దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు సెల్ ఫోన్ కొనగాకండి. ఓన్లీ పెద్దలు మాత్రం సెల్ ఫోన్ ఉపయోగించి వాటి బీరువాలో పెట్టి వాళ్ళు కనపడకుండా చేస్తే ఖచ్చితంగా పిల్లలు ఎడిక్ట్ కాకుండా. నేను చాలామంది పిల్లలు చూశాను, వాళ్ళు పొద్దుగూలు ఎవరితో మాట్లాడరు, ఏం ఒంటరిగా కూర్చొని సెల్ ఫోనే చూసుకుంటారు. అందుకని వాళ్ళకి అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. అందుకని వాళ్ళు శారీరకంగా, మానసికంగా వాళ్ళు ఎదగలేకపోతున్నారు. దానికి కారణం మనమే. కాబట్టి సెల్ ఫోన్ నివారించండి పిల్లలకి మాత్రం. అప్పుడే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇదే నేను ఈరోజు మీకు ఇచ్చే మంచి సందేశం. నమస్కారం.